ఆర్మూర్ నియోజకవర్గం గోవిందపేట గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు జీవన్ రెడ్డి. పేదలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రారంభించిందన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉపాధి హామీ పనికి 80 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్డీఏ 70 కోట్లకు తీసుకువచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. కూలీలకు కేవలం కలుపు నాట్లప్పుడే పని ఉంటుంది. ఒకసారి కలుపు నాట్లు అయిపోతే వాళ్ళు పని ఉండేది పాపం. కాబట్టి అటువంటి వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో కూడా పని కల్పించాలనే భావనతో ఆనాడు 2004-14 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి చైర్పర్సన్ గా ఆలోచించి ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అనుకుంటే ఎవరు కూడా ఊహించిన కార్యక్రమం కాదు. ఇలా చదువుకున్నోనికి నౌకరీ గ్యారెంటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పల్లెటూళ్ళలో ఏదైతుందో ఉన్నోళ్లకు ఒక్కసారి పేరు నమోదు చేసుకుంటే జాబ్ కార్డు వస్తుంది. జాబ్ కార్డు వచ్చినాక ఏదైతుందో 100 రోజులు పని గ్యారెంటీ అని చెప్పని పేర్కొన్నది. ఈ 100 రోజుల పని గ్యారెంటీ కానీ కొద్దిగా ఇబ్బందికి వస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు గింత పని చేయాలి, గింత పని చేస్తే ఏదైతుందో నీకు 300 రూపాయలు కూలి గిట్టుబాటు అవుతాయని చెప్పండి. ఆ పని అనేది ఏదైతుందో నిర్దిష్ట వాళ్ళు పేర్కొంటే పని చేయలేదని చెప్పని ఆ 300లో 100 కుదించి 200 ఇస్తుంది. నువ్వు 100 రోజులు ఏ కూలీ కూడా ఏదైతుందో 30,000 గిట్టుబాటు అయితే కూలీలు కనబట్టం లేదు. కూలీలకు కేవలం కలుపు నాట్లప్పుడే పని ఉంటుంది. ఒకసారి కలుపు నాట్లు అయిపోతే వాళ్ళు పని ఉండేది పాపం. కాబట్టి